తెలిచేస్తాను నామే చెయ్యేసావు కదా, ఈ మార్కెట్లో నన్ను కాదని నువ్వెలా వ్యాపారం చేస్తావో చూస్తాను. పదండ్రా, ఇక నుంచి మీరెలా బతుకుతారో చూస్తాను. రేయ్ పదండ్రా. వదలమంటున్నారా? పద సూర్య. అంకుల్. విజయ్, నీ పక్కన స్వాతి ఉందా? ఉంది, ఇస్తాను. హలో, నీ నెంబర్కి ట్రై చేస్తున్నాను, అసలు కాలే కలవటం లేదు. సారీ డాడీ, ఫోన్లో బ్యాటరీ లేదు, బ్యాగ్లో పెట్టేశాను. మరేం లేదమ్మా, నేను ఢిల్లీ వెళ్తున్నాను. ఓకే డాడీ, బాయ్. అవును అంకుల్, అప్పుడప్పుడు ఢిల్లీకి వెళ్తున్నారు. అక్కడ ఏమైనా సెకండ్ ఫ్యామిలీ సెట్ చేసుకున్నారా ఏంటి? నోర్మై. ఏయ్ బాబు, కొంచెం సాయం చేయి బాబు. ఏమైంది? స్వాతి, డోర్ ఓపెన్ చేయి. బాబు జాగ్రత్త. కేర్ఫుల్ విజయ్. బామ్మ, కార్ ఎక్కండి, వెళ్దాం. ఏం లేదు నాన్న, కొంచెం ఓర్చుకో. విజయ్ త్వరగా. ఫోన్ ఎక్కడ పెట్టానో తెలియలేదే. అక్కడే మిస్ చేశారా? ఫోన్ కనబడ్డం లేదమ్మా. స్వాతి, నా మొబైల్ వచ్చి. మా అమ్మ నంబర్ చెప్పండి. 9856437. వాకింగ్ తీసుకెళ్ళానమ్మా. బాబుకి ఫిట్స్ వచ్చాయమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్తున్నామమ్మా. ఏ హాస్పిటల్లో నాకు తెలియదమ్మా. బాబు, ఏ హాస్పిటల్ బాబు? పక్కనే బామ్మ, సూర్య హాస్పిటల్. సమస్య ఏం లేదు కదా డాక్టర్? అమ్మా, కొంచెం బయట వేచేయండి. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిండేది, ఇంకా నయం సేఫ్గా వచ్చాం. ఇప్పుడు నన్నేం చేయమంటావు? నువ్వే చూసావు కదా, వాడి పరిస్థితి దారుణంగా ఉంది. అందుకే స్పీడ్గా వచ్చాను. అవునవును. చాలా థ్యాంక్స్ బాబు. మంచి టైంలో వాడిని హాస్పిటల్కి తీసుకొచ్చారు. అయ్యో పర్వాలేదు బామ్మ. ఇప్పుడు తను ఎలా ఉన్నాడు? డాక్టర్ చూస్తున్నారు బాబు. ఏ విషయం తెలియలేదు, వాళ్ళమ్మ వస్తున్నారు బాబు. అలా ఏం కాదు బామ్మ, మీరు భయపడకండి. సరే అమ్మా. సరే బామ్మ, మీరు జాగ్రత్తగా చూసుకోండి, మేము బయలుదేరుతాం. సరే, మేము ఇక బయలుదేరుతాం బామ్మ. ఏమైంది? అమ్మా, డాక్టర్ చూస్తున్నారమ్మా, వెయిట్ చేయమన్నారు. ఇప్పుడు ఆషిక్ ఎక్కడున్నాడు? లోపలే ఉన్నాడమ్మా, డాక్టర్ చూస్తున్నారు. పేషెంట్ వాళ్ళ మదర్ మీరేనా? ఎస్ డాక్టర్. ఫిట్స్ కొంచెం హెవీగానే వచ్చింది మేడం. ఇంకా నయం, త్వరగా తీసుకొచ్చారు. సో హీ సేఫ్ నౌ. వీటికి రెగ్యులర్ మెడికేషన్స్ ఏమైనా ఫాలో అవుతున్నారా? యాక్చువల్లీ అప్పుడప్పుడు మైల్డ్గా వస్తుంది, కానీ కంట్రోల్ అవుతుంది. సో రెగ్యులర్గా మెడికేషన్స్ ఏవి ఫాలో అవడం లేదు. వాడు పుట్టినప్పటి నుంచి న్యూరాలజికల్ డిసార్డర్ ఉంది. ఇన్ఫాక్ట్ ఈ హాస్పిటల్లోని డాక్టర్ శైలజ న్యూరాలజిస్ట్ ఉన్నారు కదా, ఆవిడ దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. ఓకే. బట్ 3-4 monthsగా ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల ట్రీట్మెంట్ తీసుకోవడం లేదు. అందుకే. రైట్, వాడి హెల్త్ కూడా కొంచెం ప్రయారిటీ ఇవ్వండి మేడం. అబ్జర్వ్ చేసిన దాంట్లో బాగా కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. నర్స్లో కూడా బ్లీడ్ అయిందని నర్స్ చెప్పారు. సో మీరు త్వరగా పేషెంట్ న్యూరాలజిస్ట్ని కలవడం మంచిది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.